చేస్తాం కంప్లీట్. ఎస్, సరిపోదు శనివారం బ్లాగ్, సరిపోదు మినీ బ్లాగ్ అంతే. ఉన్నారా జనాలు బాగానే. హాయ్ గైస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో వచ్చాను. హోప్ అంతే. ఓకే, ఈ వీడియోలో ఏంటంటే సరిపోదు శనివారం మూవీ రివ్యూ చూద్దాం. యాక్చువల్లీ ముందు నేనైతే ఒక వ్లాగ్ తీసి అప్లోడ్ చేసి నైట్కి వీడియో రివ్యూ మూవీ రివ్యూ పెడదాం అనుకున్నాను. బట్ వ్లాగ్ తీసేంత ఓపిక మనకు లేదు. ఐఎమ్ కొంచెం పబ్లిక్లో షై టైప్. అంటే మీకు తెలియకపోవచ్చు, నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు ఇందులో ఉండుంటే మీకు తెలిసి ఉండొచ్చు. అంటే పెద్ద కేసులోనో మిలియన్స్లోనో లేవులేండి సబ్స్క్రైబర్స్, జస్ట్ ఒక 275 అంతే, చాలు. అదే ఎక్కువ మనకు, అదే ఎక్కువ. పెరుగుతారులేండి, అది వేరే విషయం. ఓకే, మూవీ రివ్యూ వైపు వస్తే మాత్రం నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ తోపు అసలు అంతే. చెప్పాలంటే ఇంకా బీజిఎం కూడా పెద్ద లేదు, బట్ ఎక్కడైతే యాక్షన్ సీన్స్లో లేదంటే హీరోకి ఎలివేషన్ ఇచ్చే టైంలో మాత్రం బీజిఎం జై అని లేస్తుంది. ప్రియాంక మోహన్ రోల్ ఉన్నా లేకపోయినా ఒకటే. మన తెలుగు సినిమాల్లో హీరోయిన్స్కి అంత ఇంపార్టెంట్ రోల్స్ పడవు, బట్ చిన్న చిన్న రోల్స్ ఉంటాయి అంతే. అలాగే ఈ సినిమాలో కూడా ప్రియాంక మోహన్ రోల్, బట్ సమ్వాట్ హీరోకి హెల్ప్ చేస్తుంది అంతే. ఇంకా వివేకాత్రేయ కంబ్యాక్ కోసం వస్తే కరెక్ట్ సాలిడ్ కంబ్యాక్ తీసుకొని వచ్చారు వివేకాత్రేయ. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే సుందరానికి మూవీ పెద్ద ఇదిగా మరీ అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ మూవీ అయితే కాదు. చాలామందికి నచ్చింది, అందులో నేను కూడా ఉన్నాను. సమ్వాట్ కొంచెం మూవీ బాగుంటుంది, పర్లేదు. డోంట్ నో మరి ఎందుకో మరి ఆ టైంలో అది ఫ్లాప్ అయిపోయింది మూవీ. ఓకే, ఎనీవే కంబ్యాక్ అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి సర్రని వచ్చారానికి. అజయ్ భూపతికి మహాసముద్రం తర్వాత మంగళవారం ఎలాగో అది కొంచెం తక్కువలేండి దీని మీద పోలిస్తే. ఇది మాత్రం అంటే సుందరానికి తర్వాత సరిపోతుంది శనివారం. మోరోవర్ మూవీ మొత్తం మీద మనకు ఒక 8 టైమ్స్ డివైడ్ అవుతుంది కాదు మూవీ. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యాక మొదలు, మలుపు, చిక్కుముడి, పీటముడి, సంథింగ్ ఏవాళ్ళగా. అంటే మన ఆత్రేయ గారి గురించి తెలిసిందే కదా. ఇప్పుడు అంటే సుందరానికి కూడా అంటే హీరో గురించి చెప్పినప్పుడు అంటే సుందరం తర్వాత హీరోయిన్ పేరు అలాగా వేసి ఎవరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళకి ఇంట్రొడక్షన్ సెపరేట్గా ఉంటుంది. సో ఆ టైప్ అంటున్నాను నేను. సరిపోతా శనివారం ఎందుకు బ్రో డిస్టర్బ్ చేస్తావు? సో అలాగనమాట. ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. చాలామంది దీన్ని సూపర్ హీరో మూవీ అని అనుకున్నారు, బట్ ఇది సూపర్ హీరో మూవీ కాదు. అంటే ఫస్ట్ గ్లింప్స్ దగ్గర నుండి వచ్చిన హైప్ అలాంటిదండి. యాక్చువల్లీ శనివారం పూట ఫైట్ చేయడం, ఇతర రోజులు కూల్గా ఉండడం, అది యాక్చువల్లీ ఒక సూపర్ హీరో మూవీ కావాలా. పర్టికులర్గా సాటర్డే పవర్ వస్తుంది, నెక్స్ట్ మరి ఇంకా రాదు అనుకున్నాం. బట్ ఇందులో వేరే స్టోరీ వేరే. ఫస్ట్ డే కాబట్టి నేను స్టోరీ చెప్పట్లేదు. ఆల్రెడీ నాకు స్ట్రైక్ లాస్ట్ ఛానల్కి పడ్డాయి. ఇప్పుడు నేను లీక్ చేయదలుచుకోవట్లేదు. బట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ బాగుంది. సెంటిమెంట్ సీన్స్, కామెడీ అయితే థియేటర్ అంతా ఒక్కసారి పైనుండి కింద నవ్వే అందరూ. ఫుల్ కామెడీ సీన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఎస్జే సూర్య వేసే పంచలేస్ కూడా బాగానే ఉంటాయి. మురళీ శర్మ గారి యాక్టింగ్ కానీ, సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ. హీరోయిన్ వాళ్ళు మాత్రం ఎవరో తెలియట్లేదు అబ్బా, కొత్త ఫేస్ లాగా ఉన్నది. ఎనీవే మూవీ అయితే చాలా బాగుంది. హోప్ థియేటర్లోని థియేటర్లో ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే, నేను ఎప్పుడూ చెప్పేదే, ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం జోక్స్ మనం ఎక్స్ట్రాగా వేసుకొని నవ్వుకోవచ్చు ఉన్నదాని మీద. ఈసారి కూడా నాకు అలాగే అయింది. ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకొని నవ్వుకున్నాను అంతే బాగా. సినిమాలో జోక్స్ కూడా బాగానే ఉన్నాయి, కాదనలేదు, అది వేరే విషయం. అంతే, అంతమించి ఇంకేం లేదు. హోప్ మళ్ళీ మన ఛానల్ పాత ఛానల్ లాగే గ్రో అవుతుందని ఆశిస్తున్నాను. హోప్ ఫర్ ద బెటర్ టుమారో, అంతే కదా. యాక్చువల్లీ లాస్ట్ ఛానల్ అయితే 2 వీడియోస్కి కాపీరైట్ వేసారంటే ఒక అర్థం ఉంది. లాస్ట్ వీడియోకి మాత్రం నాకంటే కూడా కాపీరైట్ వేసారు, అది అర్థం కాలే. ఓకే, వేరే విషయం అది. ఆ ఛానల్ గురించి మరి ఇప్పుడు ఇందులో వద్దు. సో ఇది
మొత్తానికి సరిపోతే శనివారం మూవీ రివ్యూ. హోప్ మీరు కూడా సినిమా చూసే ఉంటారు. చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం కొత్తగా కొంచెం తర్వాత చెప్తాను అది ఏంటనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే లైక్ చేయండి. మీరు ఏం చేయకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. సబ్స్క్రైబ్ లైక్ మాత్రం చేయండి. కొత్త వాళ్ళే వస్తారు నాకు తెలిసి. పాతలు ఇంకెవరు లేరు. ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు మనకి, అది కూడా ఎవరో మరి నాకు తెలియదు. ఇప్పటిదాకా షార్ట్స్ అప్లోడ్ చేసా, ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసినట్టున్నా. ఓకే, సెకండ్ది. ఎనీవే, మళ్ళీ ఇంత ముందులాగా వీడియోస్ తీస్తూ ఉంటాను. మన రీచ్ మనకు వచ్చేయాలి, మన ఛానల్ హైప్ మనకు వచ్చేయాలి. మంది అంటే ఒక బ్రాండ్, మనం ఓ పెద్ద యూట్యూబర్ కాకపోయినా ఓ యూట్యూబర్ అని పేరు ఉండాలి మనకు, అంతే. ఓకే, చేస్తారు కదా. సబ్స్క్రైబ్ చేసుకునేది. బాయ్.